ఇట్స్ మై కిచిడి. కొన్ని వంటలకి పరిచయాలు అవసరమే ఉండదు, పేరు చెప్తే చాలు రుచి అట్లా గుర్తు రావాల్సిందే. అందులో ఈ పెసరపప్పు కిచిడి ఉంది చూశారు. టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి అనే ప్రశ్నకి ఒకే సమాధానం, ఎప్పుడు తిన్నా పొట్టకి హాయ్ హాయ్. దానికోసం ముందుగా కిచిడి ఎంత కావాలో దాన్ని బట్టి బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో రైస్ తీసుకున్నా ఆ కప్పుకి 1/4 భాగం రైస్ తీసుకుంటే అందులో 1/4 భాగం పెసరపప్పు తీసుకోవాలి. నార్మల్గా కిచిడి అంటే మెత్తగా ఉడికిస్తాం కాబట్టి ఆ క్వాంటిటీ అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఎక్కువ అయిపోతుంది. దానికోసమే రెగ్యులర్గా మనం రైస్ ఎంత వండుకుంటామో ఆ కొలత కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి, పెసరపప్పు రైస్ 2 కలిపి. ఇక్కడ నేను తీసుకున్న ఈ కప్పు కొలత అనేది ఈ టీ కప్పుతో 2 కప్పులు కొలత. ఈ కొలత ప్రకారం రైస్ పెసరపప్పు తీసుకుంటే లిమిట్గా తినే ఒక ముగ్గురికైతే సరిపోతుంది. ఏ కప్పుతో రైస్ తీసుకున్నా దానికి 1/4 భాగం రైస్ తీసుకుంటే 1/4 భాగం పెసరపప్పు తీసుకోవాలి. తీసుకున్న ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వేసి 15-20 నిమిషాల దాకా బాగా నానబెట్టుకోవాలి. రైస్ నానిన తర్వాత కుక్కర్లోకి ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఒక 3-4 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఒక 3 దాకా లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి వేసిన జీలకర్ర ఆయిల్లో బాగా వేగి ఈ మిరియాలు కూడా చిట్పట్లాడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ కానీ లేదా చిన్న ఉల్లిపాయ కానీ సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఇందులో ముందు మిర్చి పౌడర్ అలాంటివి ఏమీ కూడా వేయం కాబట్టి ఇక్కడ వేసే పచ్చిమిర్చితోనే ఈ కిచిడి మొత్తానికి కారం సరిపోయేలా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. వీటన్నిటినీ కూడా చూడండి, ఈ మాత్రం బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటా కానీ లేదా మీడియం సైజ్ టమోటా 1.5 టమోటా కానీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్, ఇక్కడ వేసే క్యారెట్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి వేసిన టమోటా క్యారెట్ మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించగా ఈ టమోటాలు కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. నేను క్యారెట్ వేసుకున్నాను కాబట్టి ఆ క్యారెట్ ఉడకడానికి మెత్తగా అవ్వడానికి నీళ్ళు అవసరం అవుతుంది కాబట్టి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నాను, అంటే 3.5 కప్పు నీళ్ళు వేసుకున్నాను. క్యారెట్ వేసుకోకుంటే 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. తగినన్ని నీళ్లు వేశాక ఈ నీళ్లు మొత్తం బాగా ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి ఇక్కడైనా వేసుకోవచ్చు. అంతా ఓకే అనుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి అలా ఇలా కలిపేసి ఫైనల్గా మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అన్ని కుక్కర్లు ఒకేలా పని చేయవు కదా, ఇక్కడ నేను వాడే ఈ బుడ్డి కుక్కర్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించానంటే ఆ విజిల్ నుండి వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఒక విజిల్ ఉంచి ఆ తర్వాత 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను. కొంచెం పెద్ద కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్కి ఉడికించుకోవచ్చు. విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, ఫైనల్గా ఇష్టమైతే 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత మెత్తగా వేడి మీదనే ఈ విధంగా కలిపేసుకోవాలి. కొందరు మెత్తగా ఉంటే ఇష్టపడతారు, కొందరు పొడిగా ఉంటే ఇష్టపడతారు. ఈ కిచిడిని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. పొడిగా కావాలంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మరి కిచిడి టేస్ట్ని ఫీల్ అవ్వాలంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ టేస్ట్ని ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఏదైనా చట్నీ, టమోటా చట్నీ, పల్లీ చట్నీ, ఇంట్లో ఏ పికిల్స్ ఉన్నా ఆ పికిల్స్తో కానీ అవి ఏవీ లేకున్నా డైరెక్ట్గా అయినా లాగించేయచ్చు. చాలా టేస్టీ.